నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం। నేను మీ తరుణి। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। ఉపమాక వెంకన్న స్వామి ఆలయంలో కన్నుల పండుగ జరిగిన రథసప్తమి వేడుకలు। స్వామివారిని దర్శించుకొని సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన హోంమంత్రి అనిత। రథసప్తమి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన కృష్ణాపురం సూర్యనారాయణ స్వామి ఆలయం। తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని సూర్య భగవానునికి పూజలు చేసిన భక్తులు। స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు రాష్ట్రానికి చెందిన తెలుగు వ్యక్తినే సీఎండీగా నియమించాలని డిమాండ్ చేసిన విరసం నేత డాక్టర్ బూసి వెంకట్రావు। స్టీల్ ప్లాంట్కు నిధులు తేవడంలో చంద్రబాబు కృషి మరువలేనిదని ప్రశంస। కూటమి ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్। బీజేపీ కావాలనే చంద్రబాబును దెబ్బ కొట్టేందుకు పవన్ కళ్యాణ్ ప్రయోగిస్తుందని విమర్శ। ఇక వివరాలు చూస్తే రథసప్తమి పర్వదినం సందర్భంగా ఉపమాక వెంకన్న స్వామిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు। ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికారు। అనంతరం అనిత కుటుంబ సమేతంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు। వేద పండితులు మంత్రికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవాళికి ప్రత్యక్షంగా కనిపించే సూర్య భగవానుడు కరుణా కటాక్షాలు ప్రజలందరికీ ఉండాలని స్వామివారిని ప్రార్థించనున్నారు। శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు। నగరంలోని పలు ప్రాంతాల నుండి కృష్ణాపురం గోశాల సమీపంలో గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి దర్శనానికి తరలివచ్చారు। రథసప్తమి కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు। తెల్లవారుజాము నుండే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా వచ్చారు। స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు। పలు పార్టీలకు చెందిన రాజకీయ నేతలు, ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు। భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సింహాచలం దేవస్థానం అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు। అధికారులు చేసిన ఏర్పాట్ల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు। రథసప్తమి రోజున ఇవాళ సూర్యునికి ప్రత్యేకతమైన ఒక పర్వదినం ఈ రోజునే మనకి ఇవాళ ఎక్కడ చూసినా ఇవాళ తిరుపతి కానీ సింహాచలం కానీ ఎక్కడైనా రథసప్తమి అంటే పెద్ద కోలాహలంతో పండగ వాతావరణంతో జరిగే వాతావరణం ఈ రోజున మనం ఈ రోజున మన జగత్తులో సూర్యునితోటే మొత్తం అంతా ప్రపంచం అంతా వ్యాప్తి చెందడానికి ఇదంతా మన సూర్యుని లేనిదే ఏదీ లేనిదే వెలుగుని నింపే సూర్యునికి ఇవాళ మనకి వారికి నీరాజనం సమర్పించుకుంటూ వారితోటి మనం మమేకమవుతూ సూర్యునితోటి ఒక ఆధ్యాత్మికంగా మనం ఎందుకంటే ఒక వెలుగు నింపే మనకి సూర్యుని ఇవాళ మనం రథసప్తమి రోజున ఇవాళ పండగ చేసుకుంటున్నాం। ఇవాళ సింహాచలంలోని ఆధ్వర్యంలో టెంపుల్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ సూర్య నమస్కారాలకి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు జరిగినవి। ఆగిరపల్లి శ్రీ శోభనాచాల వ్యాగ్యలక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి। ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారికి ప్రార్థించానన్నారు। వచ్చేడాది స్వామి సన్నిధి మరింత అభివృద్ధి చేస్తామన్నారు। త్వరలో 2 కోట్లతో నిర్మించే ఘాట్ రోడ్డు ప్రారంభిస్తామని తెలిపారు। స్వామివారి సన్నిధి సకల సౌకర్యాలతో అభివృద్ధి చేయటమే తమ లక్ష్యమని చెప్పారు। గ్రామంలో కలవట్లు త్వరలో నిర్మిస్తామని, ప్రత్యేక నిధులతో సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు। గతంలో 2014-2019 ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లకు కూడా డబ్బులు ఇచ్చే బాధ్యత తమదన్నారు। ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రఘువర్మరాజు నామినేషన్ దాఖలు చేశారు। ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అభ్యర్థిగా బరిలోకి దిగారు।
ముందుగా నగరంలో పలు ప్రాంతాల గుండా ఏపీటీఎఫ్ పతాకాలు చేతబూని భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో సాగిన ర్యాలీలో ప్రదర్శించిన ఎర్ర జెండాలతో పలు ప్రాంతాలు ఎరుపెక్కాయి. రఘువర్మరాజు జిందాబాద్ అంటూ ర్యాలీ సాగింది. అనంతరం రఘువర్మరాజు తన నామినేషన్ పత్రాలను కలెక్టరేట్లోని ఎన్నికల అధికారులకు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్యానలైజ్ చేసి మరి అందరి దగ్గరికి పంపించింది. ఈ రోజున అన్ని సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అలాగే ప్రైవేట్ యాజమాన్య వాళ్ళు మొత్తం బాగా సపోర్ట్ చేసి మీరు గెలవాలి, మీ వల్ల ఉపాధ్యాయ లోకానికి న్యాయం జరగాలి, మీ వెంట మేము నడుస్తామని చెప్పి పెద్ద ఎత్తున అశేష జనం ఈ రోజునైతే వచ్చారు. వారి తాలూకా ఇది చూస్తూ ఉంటే, అభిమానాన్ని చూస్తూ ఉంటే 100% మరి గెలుపు పొందడం ఖాయమని చెప్పి అనిపిస్తూ ఉంది. ఏదైతే నమ్మకం పెట్టుకొని ఉపాధ్యాయులు గతంసారి ఎంపిక చేశారో అదే తీరులో మళ్ళీ నేను ముందు కూడా సర్వీస్ అందించి మరి మంచి చేస్తానని చెప్పి ఉపాధ్యాయ లోకానికి తెలియజేసుకుంటా ఉన్నాను. రాబోయే రోజుల్లో డివిజన్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వాల్తేరు డివిజన్ రైల్వే మేనేజర్ మనోజ్ కుమార్ సాహు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో బడ్జెట్లో అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డివిజన్లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వేగంగా నడిచే రైళ్ల కోసం లైన్ల ఆధునీకరణ పనులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో నిలిచిపోయిన అభివృద్ధి పనులను త్వరలోనే తిరిగి చేపడతామని చెప్పారు. డివిజన్కు త్వరలో 3 వందే భారత్, 1 అమృత్ భారత్ రైలు రాబోతుందని చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని డిఆర్ఎం మనోజ్ కుమార్ సాహు తెలియజేశారు. ప్రయాణికుల భద్రతా విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. Honorable Prime Minister Sri Narendra Modi, Honorable Finance Minister Srimati Nirmala Sitharaman, and Honorable Railway Minister Sri Ashwini Vaishnav. Today you have listened Sri Vaishnav sir regarding budget allocations in Andhra Pradesh and Telangana. So I would like to mention here that Andhra Pradesh got a record budget allocation this year, amounting to rupees 9,417 crore, which is little more 260 crores higher compared to last year's budget allocations of 9,151 crores. So there is definitely a growth. It will give much impetus growth to the various projects falling in Andhra Pradesh area and Valter division in particular. As you know that Valter division is making around 11 stations under Andhra Pradesh state into Amrit Bharat stations as well as station redevelopment scheme. So these 10 stations you must be knowing, that is Duvada, Simachalam, Kottavalsa, Chiprupalli, Vijayanagaram, Srikakulam, Naupada, Bobili, Parvatipuram and Araku. Apart from that, one major station redevelopment work is undergoing at Visakhapatnam. So the total cost is around, project cost is around 800 crores. So after completion of this, definitely Andhra Pradesh is going to get a much needed impetus in the station redevelopment and overall satisfactions of general passengers. రాష్ట్రానికి చెందిన తెలుగు వ్యక్తిని విశాఖ స్టీల్ ప్లాంట్కు సీఎండీగా నియమించాలని విశ్వం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టీల్ ప్లాంట్కు కేంద్రం మంచి ప్యాకేజ్ ప్రకటించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కృషిని కొనియాడారు. ఆ ప్యాకేజ్ నిధులతో స్టీల్ ప్లాంట్ సమర్థవంతంగా ముందుకు సాగాలంటే తెలుగు వ్యక్తినే సీఎండీగా నియమించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ చూపి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తెలుగు వ్యక్తినే సీఎండీగా నియమించేటట్లు కృషి చేయాలని కోరారు. అదేవిధంగా ఆపరేషన్, కమర్షియల్, ఫైనాన్స్ డైరెక్టర్లను తెలుగువారిని నియమించేటట్లు కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ఒప్పించాలన్నారు. తెలుగువారిని నియమిస్తే ప్లాంట్ అభివృద్ధి చెందడం ఖాయమని బూసి వెంకట్రావు అభిప్రాయపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం సొంత గనులను కేటాయించే విధంగా రాష్ట్రంలోని కూటమి నేతలు అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. మీడియా సమావేశంలో సుధాకర్, గొల్లమాల అప్పారావు, గూడాల ఈశ్వర్రావు, రాజేంద్ర ప్రసాద్,
రవిశేఖర్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారానికి 11,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ చర్చల్లో ప్రధానమైంది ప్రైవేటీకరణ ఆపివేశామనే ప్రకటనకు బదులు ఆ ఊసు లేకుండా కేవలం డబ్బులు ప్రకటించడంలో ఏదో కుట్ర దాగి ఉంది, ఇది అమ్మకానికి కొనుగోలుదారికి ఆకర్షణ కోసమే ప్రకటించారా అని చెప్పి అనుమానాలు నాతో సహా చాలామంది వ్యక్తం చేశారు. దీన్ని పాలకపక్ష పార్టీలు, ప్రభుత్వ అధినేతలు ఖండించారు. సరే, కొంతసేపు దాన్నే నిజమని నమ్ముదాం. అయితే ఈ ప్యాకేజీ ప్రకటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్ర చాలా కీలకమైందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే 7 నెలలైనా ఉక్కును పట్టించుకోలేదని చెప్పి ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతని, ఒత్తిడిని గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఈ ప్యాకేజీ తెచ్చిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అయితే ఈ ప్యాకేజీ తెచ్చిన ముఖ్యమంత్రికి మరికొన్ని బాధ్యతలు ఉన్నాయని చెప్పి మేము గుర్తు చేయదలుచుకున్నాం. ప్యాకేజీ ప్రకటనకు ముందు కానీ తర్వాత కానీ కేంద్ర మంత్రుల్లో 2 స్టీల్ మంత్రి, సహాయ మంత్రి, ముఖ్యమంత్రి కూడా ఇక్కడ సమర్థమైనటువంటి యాజమాన్యం లేదు, మీకు ఎన్ని డబ్బులు ఇచ్చినా యాజమాన్యం సమర్థత లేకపోతే ఆ డబ్బు వృధా అని చెప్పి ప్రకటించారు ప్రభుత్వాధినేతలు. ఎస్, మేము కూడా అదే చెప్తూ ఉన్నాం. సిఎండితో పాటుగా కీలకమైనటువంటి డైరెక్టర్లు, ఇవాళ డైరెక్టర్ ఆపరేషన్కి మనిషి లేడు, డైరెక్టర్ ఫైనాన్స్ పోస్టు 2 నెలల్లో ఖాళీ కాబోతూ ఉంది. డైరెక్టర్ ఆపరేషను, డైరెక్టర్ ఫైనాన్స్, డైరెక్టర్ కమర్షియల్, ఈ 3 చాలా కీలకమైనవి. సిఎండితో పాటు ఈ 3 డైరెక్టర్లు కూడా తెలుగు వారే ఉండాలి, అది విశాఖ ఉక్కు మనసు తెలిసిన వారే ఉండాలి. తద్వారా మాత్రమే మీరిచ్చినటువంటి ప్యాకేజీ సద్వినియోగం అవుతుంది, ప్లాంటు పునరుజ్జీవం జరుగుతుంది. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు మోడీ గారిని ఒప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతేకాదు, చంద్రబాబు నాయుడిని బలహీనపరిచి పవన్ కళ్యాణ్ను సీఎం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో దొడ్డిదారిన అధికారాన్ని సాధించాలనే లక్ష్యంతో బీజేపీ కుతంత్రాలు పన్నుతోందని ఆరోపించారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చేర్చి అధికారం పొందేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు ఆరంభించారన్నారు. బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య, తీన్మార్ మల్లన్న, విజయసాయిరెడ్డి ఏనాడో బీజేపీకి అమ్ముడిపోయారని విమర్శించారు. పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిలను ప్యాకేజ్ స్టార్లుగా అభివర్ణించారు. పవన్ కళ్యాణ్ హంగామే తప్ప డిప్యూటీ సీఎంగా రాష్ట్రానికి చేసేది శూన్యమని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేను అండగా ఉంటానని కేఏ పాల్ భరోసా ఇచ్చారు. షర్మిలాకు తన ప్రాపర్టీలు రాలేదని పెద్ద పెద్ద ప్యాకేజ్ స్టార్గా డ్రామాలాడి తెలంగాణను ఆపేస్తావు ఊపేస్తావు అని కేసీఆర్ని, బీజేపీని అక్కడ తిట్టి కాంగ్రెస్ని ఆవిడ పార్టీ పెట్టినప్పుడే చెప్పాను ఆవిడ ప్యాకేజ్ స్టార్ అని, పార్టీ క్లోజ్ అయిపోద్దని, కాంగ్రెస్లో చేరుతుందని. నేను చెప్పినవన్నీ జరగక ముందే చెప్తున్నా. నేను ట్రంప్కి 2020లో బుక్ రాశా, నువ్వు ఓడిపోతావు, ఇంపీచ్ అవుతావు, కరోనా వస్తుంది, జైలుకి వెళ్తావు. 4 జరిగే ఫిబ్రవరిలో 2020లో చెప్పాను. 2020 అక్టోబర్ తర్వాత ఇవన్నీ జరిగాయి బుక్ ఫార్మ్గా 200 పేజీలు. అదేవిధంగా 2008లో చిరంజీవి గురించి చెప్పాను. ఆయన కాంగ్రెస్ విరోధి కాదు, కాంగ్రెస్లో విలీనం అవుతాడని 100 సార్లు చెప్పాను, 1000 సార్లు చెప్పాను. అదే జరిగింది. పవన్ కళ్యాణ్ మాయావతి కాలు పట్టుకున్నప్పుడు వీడు ప్యాకేజ్ స్టారు, మోదీని, చంద్రబాబుని, లోకేష్ని తిడతాడు, మళ్ళా పదవిస్తే వాళ్ళతో చేరుతాడని. అదే జరిగింది. చెప్పినవన్నీ 100కి 100 జరుగుతున్నాయి. విజయసాయిరెడ్డి షర్మిలాని కలడం ఏంటంటే స్ట్రాటజీ. బీజేపీ వాళ్ళు ఇచ్చిన
స్టెప్స్ ప్రకారం, పవన్ కళ్యాణ్ ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం శర్మిలా వీరు ఒకటైతే స్ట్రాంగ్ అయ్యి జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించి చంద్రబాబు నాయుడిని ముక్కలు చేసి ఇక్కడ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి వస్తుంది, లోకేష్కి ముఖ్యమంత్రి పదవి ఇప్పుడే ఇవ్వండి, మళ్ళీ లైఫ్లో ఛాన్స్ దొరకదు, కేసీఆర్కి అవకాశం ఉన్నప్పుడు కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయలేదు, మీరైనా కనీసం ఫస్ట్ స్టెప్ ఉప ముఖ్యమంత్రి చేయమంటే చంద్రబాబు నాయుడు భయస్థుడు గనక కొడుకుని చేద్దామనుకున్నా చేయలేని పరిస్థితి. పోర్టు గోల్డెన్ జూబ్లీ ఆసుపత్రిని ప్రైవేటీకరణ చేయవద్దంటూ సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహిస్తున్న దీక్షలు మంగళవారంతో 127వ రోజుకు చేరుకున్నాయి. ఆసుపత్రిని ప్రైవేటీకరణ చేయాలనే ప్రతిపాదనను యాజమాన్యం విరమించుకోవాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోర్టు ఉద్యోగి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ పోర్టు యాజమాన్యం తీరుపై విరుచుకుపడ్డారు. పోర్టులో పనిచేస్తున్న ఉద్యోగులకు వైద్య సేవలు దూరం చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. కోట్లాది రూపాయల లాభాలను సంపాదించడంలో పోర్టు ఉద్యోగులు పోషిస్తున్న పాత్ర మరువలేనిదని అన్నారు. ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. యాజమాన్యం వద్ద ఉన్న 100 కోట్ల రూపాయల సిఎస్ఆర్ ఫండ్స్తో ఆసుపత్రి అభివృద్ధి చేసి పోర్టు ఉద్యోగులకు వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ రోజున 127 రోజులుగా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటు పరం చేయొద్దని చెప్పేసి రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా యాజమాన్యం ఈ ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకోవట్లేదు. ప్రధానంగా మనం అనేక సందర్భాల్లో చూసాం, ప్రైవేటు వ్యక్తులు ప్రజలకి కార్మికులకి సేవ చేయాలని చూడవు. ఎన్ని అగ్రిమెంట్లు చేసినా సరే వాళ్ళు ఆ అగ్రిమెంట్ల నుంచి వాళ్ళు సేవ చేసే దాని నుంచి పక్కకు తప్పుకుంటారు తప్ప లాభాపేక్ష తప్ప ఇంకోటి ఉండదని చెప్పేసి యాజమాన్యానికి తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ హాస్పిటల్ ప్రైవేటు పరం చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న సుమారు 7 ఎకరాలని కాజేయడం గురించే ఈ రకమైనటువంటి ప్రైవేటీకరణ విధానాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలని చూడడం అనేది చాలా దుర్మార్గం. సుమారు 40,000 మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, పూల్ కళాశాలలు, వాళ్ళ ఫ్యామిలీలు అందరూ కూడా ఈ హాస్పిటల్ నమ్ముకొని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ఉన్నారు. 223 కోట్లకి అభివృద్ధి పేరుతోటి ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం అనేది దుర్మార్గం. ఏదైతే యాజమాన్యం ఆలోచిస్తూ ఉందో ఆ పర్పస్ అనేది భవిష్యత్తులో సాల్వ్ అవ్వదు. కాబట్టి ఇటువంటి ప్రైవేటీకరణ హాస్పిటల్ ఆరోగ్య విషయంలో ప్రైవేటీకరణ విధానాలు అనేవి చాలా చేటు చేస్తాయి. కాబట్టి గవర్నమెంట్ వేగం స్పందించి ఈ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సిఐటియుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఒకేసారి 223 కోట్లు పెట్టుబడి పెట్టే కన్నా, అభివృద్ధి చేసే కన్నా సంవత్సరం కొద్దిగా 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు వెచ్చించి ఈ హాస్పిటల్ అభివృద్ధి కేటాయించి ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి పరికరాలను కానీ, డాక్టర్లు కానీ, సిబ్బందిని కానీ నియమించి అభివృద్ధి చేసి ఈ ఏదైతే కార్మిక కుటుంబాలకు ఆరోగ్యంగా ప్రాధాన్యంగా ఉన్నటువంటి క్యాన్సర్పై యూనిపై 2 నోటిపై పేరుతో జాతీయ ప్రచార కార్యక్రమాన్ని నగరంలోని అపోలో క్యాన్సర్ సెంటర్లో నిర్వహించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అపోలో క్యాన్సర్ సెంటర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రాష్ట్ర ఆంకాలజీ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ వాణి, కార్యదర్శి డాక్టర్ మురళీమోహన్, డాక్టర్ రాకేష్ రెడ్డి, డాక్టర్ వి ప్రదీప్, డాక్టర్ సుమన్ దాస్, డాక్టర్ చంద్రకళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ క్యాన్సర్ను గుర్తించదగిన వ్యాధి అని అన్నారు. క్యాన్సర్ బారిన పడిన వారికి సకాలంలో వైద్యం అందిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కోలుకుంటారని చెప్పారు. క్యాన్సర్ బారిన పడకుండా చక్కని ఆహారపు అలవాట్లు పాటించాలని, ధూమపానం, మద్యపానం, ఖైనీ, పాన్ పరాగ్, గుట్కా లాంటి వినియోగానికి దూరంగా ఉండాలని సూచించారు. రాబోయే రోజుల్లో మన దేశం ఆంకాలజీ పరిశోధనలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచే అవకాశం ఉందన్నారు. ఫిబ్రవరి 4వ తారీఖున వరల్డ్ క్యాన్సర్ డేగా అబ్జర్వ్ చేయబడుతుంది ప్రపంచం అంతా. ఈ రోజున ఇక్కడ అపోలో క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు
ప్రోగ్రామ్ ఒకటి చేసి గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నారు. ఒక్కొక్క రిజర్వేషన్ ద్వారా ఏంటంటే క్యాన్సర్ కూడా నోటిఫైబుల్ డిజీజ్ కింద గుర్తించమని వీళ్ళ విన్నపం. అలా నోటిఫైబుల్ డిజీజ్ అయిన తర్వాత ఒక రిజిస్ట్రీ వస్తుంది, ఒక స్టాటిస్టిక్స్ అన్నీ వస్తాయి. ఆ గణాంకాల ప్రకారం క్యాన్సర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇవన్నీ ప్రభుత్వానికి అర్థమైన తర్వాత మందులు ట్రీట్మెంట్ ఖర్చులన్నీ కూడా తగ్గించబడే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల నోటిఫై చేయాలని అపోలో క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు ఏదైతే ఒక రెజల్యూషన్ అనుకుంటున్నారో ఆ రెజల్యూషన్కి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు అందరం ప్రకటిస్తున్నాం. సో అందువల్ల ఇక్కడికి వచ్చి ఈ రిజల్యూషన్ ప్రభుత్వానికి ఎలా వెళ్ళాలి, అక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఎలా లాబింగ్ చేయాలి అన్నది కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా మా వంతు భాగం, మా వంతు కృషి కూడా చేస్తామని ఇంకోసారి అపోలో క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళకి అభినందన తెలుపుకుంటూ. విద్యార్థులకు సరస్వతి కటాక్షం కలిగిన నాడే సర్వం లభిస్తోందని, విద్యతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించగలరని ఏఆర్క్యూ వ్యాలీ స్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ సాయి లక్ష్మి అన్నారు. ఎంవీపీ కాలనీ ఉషోదయ కొడలిలోని ఏఆర్క్యూ వ్యాలీ స్కూల్లో వసంత పంచమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు విద్యార్థులతో చేయించారు. అనంతరం సాయి లక్ష్మి మాట్లాడుతూ సరస్వతీదేవికి అత్యంత పవిత్రమైన వసంత పంచమి నాడు విద్యార్థులతో సరస్వతి పూజ చేయించడం వలన శుభం చేకూరుతోందని, సరస్వతి కటాక్షం లభిస్తోందని, అందుకే విద్యార్థులతో సరస్వతి పూజలు చేయించడంతో పాటు చిన్నారులతో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించామన్నారు. అమ్మవారి అనుగ్రహంతో విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుని తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ అన్ని పండుగలను నిర్వహించడంతో పాటు ఉన్నత విద్యాబోధనను అందిస్తున్నామని తెలిపారు. దక్షిణ నియోజకవర్గంలో వైసీపీని నమ్ముకున్న నాయకులకు నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పెద్దపీట వేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పార్టీ పదవుల నియామకాలకు సంబంధించి నియోజకవర్గం పరిధిలో క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా 35వ వార్డుకు చెందిన సువార్త రాజ్ సుబ్రహ్మణ్యంను పబ్లిసిటీ వింగ్ ఇన్ఛార్జిగా జీరో సూర్యనారాయణ రెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా 35వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు అలుపన కనకారెడ్డి పాల్గొని వారిని పూలమాలలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి సైనికుల వలె కష్టించి పనిచేసిన సువార్తరాజ్ సూర్యనారాయణ రెడ్డిలను గుర్తించి ఇంతటి బృహత్తర బాధ్యతలు అప్పజెప్పిన వాసుపల్లి గణేష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. సువార్తరాజ్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాసుపల్లి గణేష్ కుమార్ తమపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం మా 35వ వార్డు నుండి మా సీనియర్ కార్యకర్తలు అలాగే సీనియర్ నాయకులు కూడా 2011 నుంచి కూడా పార్టీకి అనేక సేవలు చేసి ఎన్నో పదవులు ఆశించి మళ్ళీ ఈరోజు కూడా ఈ మన ప్రీతమ నాయకులు మన దక్షిణ నాయకులు వాసు గణేష్ కుమార్ గారు ఆదేశం వరకు జగన్మోహన్ గారి ఆదేశం వరకు మా వాసవ సుబ్రహ్మణ్య గారికి అలాగే మన సూర్యనారాయణ అలాగే సుధా గారికి ఈరోజు మా వార్డు 35వ వార్డు నుంచి వాళ్ళిద్దరు కూడా సౌత్ అధ్యక్షులుగా నియమితులయ్యారు. 14 వార్డులు కూడా సౌత్ 14 వార్డులు కూడా మన అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అందులో మన వాసవ సుబ్రహ్మణ్యం అలాగే సుభర్తరాజు ఈ మధ్య క్రిస్టియన్ భక్తి తీసుకున్నారు. అలాగే ఆయన అదృష్టం కొద్ది కూడా క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులుగా నియమితులయ్యారు దక్షిణ నియోజకవర్గం నుంచి. అలాగే మన సూర్యనారాయణ సుధా కూడా ప్రచార కమిటీ సౌత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. వాళ్ళు ఎన్నికైన శుభ సందర్భంగా మా వార్డు తరఫున నా తరఫున మనస్ఫూర్తిగా అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే రాబోయే రోజులు కూడా మంచి పదవులు ఆశించాలి, పార్టీ బలోపేతం కృషి చేయాలని వాళ్ళని కోరుకుంటూ రేపు రాబోయే రోజులు పార్టీ కూడా అధికారులకు వచ్చే దిశగా పనిచేయాలని. ఈ పదవి రావడమే కాదు, ఈ పదవికి నేను అన్ని విధాలుగా కష్టపడి అటు పార్టీకి కానీ నాకు ఇచ్చిన పదవికి కానీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్గా అనేకమైన సేవలు అందిస్తానని పార్టీకి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అలాగే మన సమానకర్త వాసుపల్లి గణేష్ కుమార్ గారికి కానీ మన క్రిస్టియన్ మైనార్టీ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి జాన్ వెస్లీ గారికి కానీ మా వార్డు ప్రెసిడెంట్ అల్పన కనకరెడ్డి గారికి కానీ అలాగే మాకు ఈ యొక్క పోస్ట్ రాగానే మా 35వ వార్డులో ఉన్న కార్యకర్తలందరూ కూడా నాకు కంగ్రాచులేషన్స్ చెబుతూ ఈరోజు మమ్మల్ని ఘనంగా సత్కరించడం జరిగింది.
అలాగే మా వార్డు 35వ వార్డు అల్పన్ కనకారెడ్డి గారికి, మా తోటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ ముందస్తు జన్మదిన వేడుకలను 41వ వార్డు జనసేన పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఈ వేడుకల్లో పాల్గొని పార్టీ నేతలు, కార్యకర్తలు, వీర మహిళలు, స్థానిక ప్రజల మధ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా 41వ వార్డు జనసేన పార్టీ నేతలు మాట్లాడుతూ ఎమ్మెల్యే వంశీకృష్ణ భవిష్యత్తులో రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషిని కొనియాడారు. కోట్లాది రూపాయలతో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నారని తెలిపారు. ఏమాత్రం అవినీతికి ఆస్కారం లేకుండా అభివృద్ధి పనులను సాగిస్తున్నారని చెప్పారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రజా పక్షపాతి నేతగా గుర్తింపు పొందారని అన్నారు. ప్రత్యేకంగా 41వ వార్డు అందరం కూడా కూటమిలో ఉన్న సభ్యులు అందరం కూడా కలిసి ఒక యూనిటీగా వంశీ గారి జన్మదినానికి ముందుగా జరుపుకోవడం చాలా సంతోషదాయకం. అయితే మా సభ్యులందరం, మా కూటమిలో ఉన్న వాళ్ళందరం కూడా ఒక ఏకతాటిగా వెళ్ళడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం. ఏదైనా చిన్న చిన్న సమస్యలున్నా మా ఇన్ఛార్జి గారు ఆయన దగ్గరుండి మాకు ఏ సమస్యలు లేకుండా మమ్మల్ని నడిపిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నారు. అంచేత వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వంశీ గారు ఇంకా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని ఆయన ఎల్లప్పుడూ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటూ పేద ప్రజలకి, మాలాంటి వాళ్ళందరికీ కూడా ఆయన మా అంటే వాళ్ళకి ఆయన అడుగుజాడుగులు అందరం నడుస్తూ ఆయనకి మంచి పేరు తేవాలని, ఆయన ప్రతి పుట్టినరోజు సంతోషంగా మా ప్రజలందరి మధ్యలో చేసుకోవాలని. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో రథసప్తమి పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు దేవస్థానం నీవో త్రినాథరావు తెలిపారు. ఉదయం ఆరాధన, మంగళ శాసనం, 7 గంటల నుంచి స్వామివారి ఉత్సవమూర్తులను రాతి రథం మీద వేయింపచేసి అభిషేకం, విశేష ఆరాధన జరిగాయన్నారు. అనంతరం స్వామివారి రాతి రథంపై నిత్య కళ్యాణం, సాయంత్రం 5 గంటల నుంచి తిరువిధు మహోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రథసప్తమి సందర్భంగా పెద్దుర్తి వెంకటాద్రి కొండ దిగువ ఉన్న శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామి వారిని జీవీఎంసీ తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ 96వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ 93వ వార్డు కార్పొరేటర్ రాపర్తి కన్నా వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి వేద పండితులతో ఆశీర్వాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయం ప్రాంగణంలో 2025వ సంవత్సరం యొక్క పంచాంగాన్ని ఆవిష్కరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉపపాక వెంకన్న స్వామి ఆలయంలో కన్నుల పండుగ జరిగిన రథసప్తమి వేడుకలు. స్వామివారిని దర్శించుకొని సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన హోంమంత్రి అనిత. రథసప్తమి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన కృష్ణాపురం సూర్యనారాయణ స్వామి ఆలయం. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని సూర్య భగవానునికి పూజలు చేసిన భక్తులు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు రాష్ట్రానికి చెందిన తెలుగు వ్యక్తినే సీఎండీగా నియమించాలని డిమాండ్ చేసిన విరసం నేత డాక్టర్ బూసి వెంకట్రావు. స్టీల్ ప్లాంట్కు నిధులు తేవడంలో చంద్రబాబు కృషి మరువలేనిదని ప్రశంస. కూటమి ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్. బీజేపీ కావాలనే చంద్రబాబును దెబ్బ కొట్టేందుకు పవన్ కళ్యాణ్ ప్రయోగిస్తుందని విమర్శ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిజిటల్ న్యూస్.